శాంతి థియేటర్, నారాయణగూడ, ఉదయం 4 గంటలు. చలి పంజా విసురుతున్న వింటే శంకర్ గారి సినిమా జ్ఞాపకాలతో రయ్యమని వెళ్ళ. గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకే తెలిసిపోయింది శంకర్ రీసెంట్ సినిమాలను కూడా గుర్తుపెట్టుకుని ఉండాల్సిందని. అసలు ఒక్క సీన్ కూడా హై ఇవ్వలేదు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాకి శంకర్ మేకింగ్ పడిపోతుంది తప్ప అస్సలు పెరగట్ల. అయినా సరే మనకు మాత్రం శంకర్ గారి మీదున్న అభిమానం చావట్ల. ఏదో రోజు శంకర్ ఈజ్ బ్యాక్ అనే సౌండ్ వినపడకపోతుందా అని ఆశ. కానీ అది జరిగేట్లు కనిపించటం లేదు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా నమ్మకంగా లేవు. అసలు శంకర్ తనను తాను క్రాస్ చెక్ చేసుకుంటున్నాడో లేదో కూడా తెలియదు. ఆయన సినిమాల ద్వారా ఎంతో నేర్చుకున్న అభిమానులే ఈరోజు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లుగా ట్రోల్స్ చేస్తున్నారు. అసలిప్పుడున్న టెక్నాలజీ లేని టైంలోనే రోబో సినిమాతో హాలీవుడ్ మేకర్స్కి సవాలు విసిరాడు. ఒకరోజు సీఎంతో సీఎం ఎలా ఉండాలో పరిచయం చేశాడు. అపరిచితుడితో లంచాన్ని తరిమికొట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే శంకర్ వండర్స్ ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన 24 క్రాఫ్ట్స్లో ప్రతి క్రాఫ్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి శంకర్ గారిని పట్టుకుని అవుట్డేటెడ్ అంటుంటే బాధేసింది. రిటైర్మెంట్ అయితే బెటర్ అనే సజెషన్ కూడా ఇస్తున్నారు. పైగా అదే గౌరవం అంటున్నారు. నిజానికి ఆడియన్స్ ఆవేశంలో కూడా అర్థం ఉంది. ఇప్పుడంతా 5G టైం నడుస్తోంది. అన్ని వయసుల వాళ్లు సోషల్ మీడియాలో టాలెంట్ చూపిస్తున్నారు. సినిమాలు మాత్రం మారడం లేదు. అవే రోత కథలు, రొటీన్ స్టోరీలు. కంటెంట్ విషయంలో మేకర్స్ థింకింగ్ మారకుంటే చాలా కష్టం. ఈరోజు ప్రేక్షకుడు సినిమా చూసైనా ఒపీనియన్ చెబుతున్నాడు. రేపటి రోజున అది కూడా ఉండకపోవచ్చు. ఎన్నో వెబ్ సిరీస్లు సబ్ టైటిల్స్తో అందుబాటులో ఉన్నాయి. అసలు ఆడియన్స్ థియేటర్లో ఓ మంచి సినిమా చూసి ఎన్నాళ్లయిందో కదా. అలాంటి సినిమాలు రావాలని కోరుకుంటూ అన్నట్లు మీకు శంకర్ గారి సినిమాలో ఒక్క సినిమా మాత్రమే నచ్చింది చెప్పమంటే ఏ సినిమా చెప్తారో కామెంట్స్లో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.